విశాఖపట్నం సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం రీసెంట్గా గిరి ప్రదక్షిణ అయితే కార్యక్రమం జరిగింది. గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో భక్తులు చాలా అధిక సంఖ్యలో పాల్గొని ఎప్పుడూ లేనంత విధంగా అధిక సంఖ్యలో పాల్గొని మొత్తం 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ అయితే చేశారు. అయితే ఈ భక్తులు పాల్గొని గిరి ప్రదక్షిణ 32 కిలోమీటర్లు చేసి స్వామివారి దర్శనానంతరం స్వామివారికి కానుకలవి భారీగా చెల్లించుకున్నారు. అయితే మనకి ఇది వరకు కన్నా పోలిస్తే స్వామివారికి 14 రోజులకు ఉండి ఆదాయం దగ్గర 2,05,72,000 చిల్లర రాగా మొత్తం కానుకల రూపంలో అయితే స్వామివారికి బంగారం 100 గ్రాములు, వెండి 13 కేజీలు భక్తులు మొక్కులు ముడుపుల ద్వారా హుండీలో సమర్పించారు. అయితే ఇది ఎక్కువ ఈ గిరి ప్రదక్షిణ ద్వారా అనేక జిల్లాల నుంచి రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది భక్తులు అయితే వచ్చారు. ఈ భక్తులు రావడంతో ఆదాయం అయితే మటుకి భారీ సంఖ్యలో వచ్చింది. ఇంత ముందు కన్నా ఇప్పుడు పోలిస్తే చాలా అధిక సంఖ్యలో అయితే ఆదాయం వచ్చిందని చెప్పి ఆలయ వర్గాలు చెప్తారు. అయితే ఈరోజు ఈ పరకామణి ఏదైతే ఉందో సింహాచలం ఆలయ సిబ్బంది మొత్తం ఈవో సమక్షంలో మొత్తం అంతా హుండీ లెక్కింపడం జరిగింది. అయితే ఇంత ఆదాయం రావడం ఆలయ ఈవో వాళ్ళందరూ ఆనందం అయితే వ్యక్తం చేశారు. సరే ఈ సమక్షంలో ఈ గిరి ప్రదక్షిణ సమక్షంలో అనేక మంది భక్తులు అయితే రావడంతో మొత్తం అంతా ఎక్కువ జనాభా అయితే గుమికూడారు. అయితే ఎటువంటి అవాంతరాలు జరగకుండా సాఫీగా అయితే గిరి ప్రదక్షిణ అయితే జరిగింది. సుమారు దగ్గర 10 నుంచి 15 లక్షల వరకు అయితే వచ్చి ఉంటారని చెప్పి ఆలయ వర్గాలు అయితే లెక్కలు చెప్తున్నారు. ఏదేమైనా ఇదివరకుతో పోల్చుకుంటే భారీగా భక్తులు అయితే ఈ గిరి ప్రదక్షిణకు అయితే పాల్గొన్నారు. గిరి ప్రదక్షిణలో పాల్గొని స్వామివారి దర్శించుకున్నారు. అలాగే ఆ క్రమంలోనే స్వామివారి హుండీలో కూడా భారీ సంఖ్యలో అయితే ఆదాయం వచ్చిందని చెప్పి ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ సుధాకర్తో శివరామకృష్ణ RTV విశాఖపట్నం నుంచి.